ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని నువ్వు ఒక్క మాట అడిగితే చాలు. అమ్మా ఏంటిది అది? అందుకే దేవుని కట్టను కడతా అంటే వద్దన్నాం మేము. పోతుంది కదా బాబు, ఇంటికి పోతుంది. మీరేంది మీ పిల్లన చెప్పు, వెళ్తారు కదా. వాక్యం చెప్తేప్పుడు మీరు ఈ సోది పెడతారా నాకు? నేను మరలా చెప్తున్నా, జనవరి నుంచి మాత్రం సంఘం పద్ధతులు చాలా మారుతాయి. నాకు ఎప్పుడైతే వాక్యం చెప్తున్నప్పుడు ఇలా మాట్లాడతారో నా ఆలోచన మారుతుంది, నా హెచ్చరికలు మారుతాయి, నా బాడీ అంతా నా కంట్రోల్ ఉండదు. మరలా మీరు బాధపడతారు. చెబుతున్నా, దొరికేది కొంత సమయమే. ఈ సమయంలో కూడా మీరు అనవసర విషయాలు డిస్టర్బ్ చేస్తే కూడిక మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. నేను చాలా వాక్యం దగ్గర నిలబడ్డప్పుడు నేను ఎవరిని చూడను, దయచేసి చెబుతున్నా. కొద్ది నిమిషాలు మనం అరగంట సేపు వాక్యంలో ఉన్నప్పుడు ఆ దేవుడికి మరి శ్రద్ధగా మీరు లోబడకపోతే ఏం లాభం? ఎక్కడ మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు? వీధిలో ఉన్నామే, చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. మరలా సారు వీధి సువార్తలో క్లాస్ పీకుతాడు అనుకుంటారు. నాకు ఎక్కడ సంబంధం లేదు. దేవునికి కృతజ్ఞతలు చెప్పే విషయంలో సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా వాటిని మరవకూడదు. అయ్యా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే మళ్ళీ భోజనాలు పెట్టాలేమో, మళ్ళీ మీకు కానుక ఇవ్వాల్సింది వస్తుందేమో అనుకొని నువ్వు ఆగిపోతున్నవేమో. ఎవరు ఇక్కడ భోజనాలు అడుగురు? సేవకుడు, మీ సేవకుడు కానుకలు అడిగి కానుకల కోసం సేవ చేసే సేవకుడు మీ మధ్యలో లేడు. ప్రతి విషయంలోనూ మీరు కుటుంబంలో కృతజ్ఞత పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు దేవుడు ప్రత్యేకంగా నీ కుటుంబం గురించి ఏదో ఒక మాటతో నేను బలపరుస్తాడు, లేవనెత్తడానికి చూస్తాడు. ఈరోజు దేవుని ప్రేమ ఆహ్వానించడం అని చాలా సంతోషపడ్డా. ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నా వ్యక్తిని. అందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవప్రభ, రిబికమ్మ, మీ కుటుంబాన్ని బట్టి ఈ కృతజ్ఞత భావం అనేది ఇక్కడి నుంచి నువ్వు సంఘానికి ఒక అంటు కట్టినటువంటి ఒక అనుభవంలోకి నువ్వు రావాలని, కుటుంబం రావాలని నేను కోరుకుంటున్నాను. నేను వాక్యం ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. నేను ప్రాణం అంటే నీ మధ్యలో ఉన్నటువంటి సజీవ సంఘంలోనికి ఏంటి? ఈరోజు దేవప్రేమ కుటుంబము కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం సార్ అని ఫోన్ చేసినప్పుడు ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి? 6వ కీర్తన పేజీ నంబర్ 509. బైబిల్ చదివిన వారు కొంచెం నాకు అందించండి. 106వ కీర్తన 47వ వచనం, 509 పేజీ నంబరు. నేనే చదువుతా. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపు, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది. అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి యేసయ్య పరిశుద్ధుడు. అందుకోసమే పరిశుద్ధుడు 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 అని పరలోకంలో కోటాన కోట్ల దేవదూతల గణము ఆయనను ఆరాధిస్తూ ఉంది. ఈ లోకంలో ఎవరైనా పరిశుద్ధుడు అనబడే వాడు, పిలువబడే ఆయన ఉన్నారు అంటే ఆయనే ఏకైక లోక రక్షకుడైనటువంటి యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు. ఇంకా ఎందుకు నువ్వు కృతజ్ఞతలు చెప్పాలంటే పరిశుద్ధుడు అయినటువంటి యేసుకు మాత్రమే ఆ నామం ఉన్నది. ఆయన మాత్రమే పరిశుద్ధుడు గనక, ఆయనకు పరిశుద్ధుడు గనక నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా ఆయన పరిశుద్ధుడైతే, యేసు క్రీస్తు పరిశుద్ధుడైతే నాకొచ్చే లాభం ఏంటి? నువ్వు అంటే ఆ యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆ యేసు క్రీస్తు యొక్క కల్వరి శిలువలో చేసినటువంటి ఆ త్యాగ ఫలితం నువ్వు అంగీకరిస్తే, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను నువ్వు అంగీకరించడం ద్వారా, ఆయనను నమ్ముట ద్వారా, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు ఏమవుతావు? పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అవుతావు. చెప్పలేదు.
అది ఆయన పరిశుద్ధత నీకు పరిశుద్ధతనిస్తుంది. ఆయన నీతి నీకు నీతినిస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఆయన నామమును అంగీకరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన శిలువ రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు, కల్వరి శిలువలో ఆయన మరణం చెందినటువంటి ఆ యొక్క బలి కార్యం, ఆ త్యాగమును అంగీకరించినప్పుడు ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలవు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేశాడు గనక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. మనం పరిశుద్ధులము గనుక ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూద్దాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 16వ అధ్యాయం పేజీ నంబర్ 348, పేజీ నంబర్ 348. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 16వ అధ్యాయం 35వ వచనం చూస్తే, దేవా మా రక్షక మమ్మను కరుణించుము, మమ్మను చేర్చుకొను, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మను విడిపించిన వాడు. అన్ని జనులలో నుంచి విడిపించిన వాడు ఎవరు? అన్ని జనులు దేవుని ఎరుగనటువంటి వారు, యేసు ప్రభును అంగీకరించినటువంటి వారు, దేవుని వాక్యమును విశ్వసించినటువంటి వారు అన్ని జనులు. అన్ని జనులుగా ఉన్నటువంటి మనలని దేవుడు ఏం చేశాడు? ఆయన జనాంగముగా చేశాడు, ఆయన ప్రజలుగా చేశాడు, ఆయన యొక్క సొత్తుగా చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన పిల్లలుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనల్ని చేసుకున్నాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అన్ని జనులైనటువంటి మనల్ని, అన్ని జనాంగంలో అన్ని జనులుగా ఉంటూ మనం అదే స్థితిలో మరణిస్తే నరకమునకు వెళుతాము గనక ఆ స్థితిలో నుంచి అన్యులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన సజీవ వాక్యము ద్వారా, ఆయన జీవవాక్యము ద్వారా, ఆయన జీవింపజేసే ఆ నిత్య జీవపు వాక్యం ద్వారా, ఆ వాక్యమును అంగీకరించడం ద్వారా నువ్వేమయ్యావు? ఆయన స్వజనులవయ్యాం, ఆయన యొక్క సొంత కుమార్తెవయ్యావు, ఆయన సొంత కుమారుడవయ్యావు గనుక అన్ని జనాంగంలో నుంచి నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను సొంత జనాంగం చేసుకున్న ఆ యేసునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞతతో చెల్లించాలంటే అన్యులుగా ఉన్నట్టు మనల్ని ఆయనను అంగీకరించడం ద్వారా సొంత ప్రజలుగా చేసుకున్న అందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించబద్దులమై ఉన్నాం. చూద్దాం. కీర్తన 107, కీర్తన 107 మీరు చదువు త్వరగా నన్ను అందిస్తే త్వరగా ముగిస్తాను. అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముడును. యెహోవా ఎలాంటి వాడంట? దయాళుడు. దేవుడు మంచివాడు, దయగలిగిన వాడు, క్షమించువాడు, ప్రేమ స్వరూపి. అందుకే అంటున్నాడు కదా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, లోకముని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మంచివాడు గనుక ఆయనలో చెడు గాని పాపము గాని ఏమీ లేదు. ఆయన దయా హృదయము కలిగిన వాడు గనుక, మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆయన దయామయుడు, ఆయన కనికరమైనటువంటి గలవాడు గనుక ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన శిక్షించేవాడు కాదు, నీ పట్ల నా పట్ల దయా ప్రేమ కలిగిన వాడు. జ్ఞానమ్మ ఇక్కడ చూడు, మేము పోయిన తర్వాత మాట్లాడుకో. ఆయన దయ మంచివాడు గనక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం.
ఈరోజు దేవప్రేమ రిబికమ్మ కుటుంబం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందంటే వీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందేమో తెలుసా, నేను ఆరాధించి యేసయ్య పరిశుద్ధుడు గనుక ఆయనను అంగీకరించడం ద్వారా, నేను ఆయన కుటుంబం అవటం ద్వారా నాకు ఆయన పరిశుద్ధతను ఇచ్చాడు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఈ కుటుంబం అనుకోవాలి. నేను ఆరాధించే దేవుడు దయాళుడు, మంచి దేవుడు కనుక ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనుకోవాలి. నేను అన్య జనాంగములో నుంచి ఆయనను అంగీకరించడం ద్వారా సొంత ప్రజలుగా ఆయన కుటుంబంగా నా కుటుంబాన్ని చేర్చుకున్నాడు అని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే కుటుంబమై ఈ కుటుంబం ఉండాలి అని నీ సేవకునిగా నేనెంతోగానో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. ఈ కుటుంబానికే కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మన అందరి కుటుంబాలు కూడా ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన మంచివాడు గనక, ఆయన మనల్ని సొంత ప్రజలుగా చేసుకున్నాడు గనక ఇక్కడ చేరిన మనమందరము ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. రెండవదిగా చూద్దాం, కీర్తనలు 75. రెండవదిగా ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి అంటే రెండవదిగా చెబుతున్నాడు కీర్తనకారుడు 75వ కీర్తనలో పేజీ నెంబర్ 491 అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరంట ఆయన? సమీపముగా ఉన్న దేవుడు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, దూరముగా ఉండే దేవుడు కాదు. నీకు నిత్యము నీ ఎదుటనే, నీ దగ్గరే నీకు సమీపంగా ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటుంటారు అందరూ. ఒక చిన్న శ్రమ వస్తేనే అందరూ విడిచారు, ఒంటరి దాన్ని చేశారు, ఒంటరి వాడిని అయిపోయా, అన్న పలకరియకపోయా, చెల్లి పలకరియకపోయా, పెదనాన్న పలకరియకపోయా, మామ పలకరియకపోయా, సార్ నన్ను ఒంటరి వాడిని చేశారు సార్ అంటున్నారు. ఇదో అలాంటి స్థితిలో నీ హృదయంలో ఉంటే, అలాంటి పరిస్థితిలో నీవైనా నీ కుటుంబమైనా ఉంటే, ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది, ఆయన నీకు దూరంగా ఉండేవాడు కాదు, ఆయన నిత్యము నిరంతరము నీకు సమీపంగా ఉన్న దేవుడు. కాబట్టి నువ్వు ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. గట్టిగా చప్పట్లు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. yes lord, yes lord. ఆయన సమీపంగా ఉన్నవాడు, నీకు నిత్యము నీకు దగ్గరగా ఉంటూ నిన్ను నడిపించే దేవుడు. ఎప్పుడో తెలుసా, ఆయనను నీకు హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు నిత్యము నీతోనే ఉంటూ ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన నీకు ఆశ్చర్య కార్యముల ద్వారా, అనేక సంగతుల ద్వారా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఒక పిల్లవానికి తండ్రి చెయ్యి పట్టుకొని ఎలాగైతే నడిపిస్తాడో అంతకంటే అద్భుతంగా నడిపించే దేవుడు నా యేసయ్య. నీకు సమీపంగా ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఒంటరిగా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నిన్ను అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఒంటరిగా అనాథలుగా ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఆయన నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నటువంటి రక్షకుడు కనుక నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు, నువ్వు ఆనందిస్తే ఆనందిస్తాడు ఆయన. నువ్వు దుఃఖిస్తే దుఃఖిస్తాడు, నువ్వు బాధపడితే బాధపడతాడు, నువ్వు వేదన పడితే వేదన పడతాడు. నువ్వు శ్రమల్లోకి వెళుతుంటే నిన్ను చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు, వేదన పడే దేవుడు. నీకు సమీపంగా ఉంటూ, అతి దగ్గరగా ఉంటూ, నీలోనే ఉంటూ నిన్ను ప్రతి క్షణము అను నేను సరిచేస్తూ ఉంటాడు. నీవే ఈ బండగించిన చెవులతో ఆయనను దూరంగా ఉంటూ శ్రమలోకి వెళ్తున్నావు, వేదనలోకి వెళ్తున్నావు, బాధల్లోకి వెళ్తున్నావు, అవమానాల్లోకి వెళ్తున్నావు, అపవాదికి చోటిచ్చి నీ కుటుంబం అంతటిని చీకటిలోకి
నెట్టుతున్నావు, వేదనలోకి నెట్టుతున్నావు, అప్పుల కాడిలోకి నెట్టుతున్నావు, అవమానంలోకి వెళ్తున్నావు, నువ్వు దూరంగా దేవునికి వెళ్తున్నావు. కానీ దేవుడు నేను ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని చేయి పట్టుకోవడానికి ఆయన అరిచేతిని నీ వైపు చూస్తుంటే ఆయన చేయికి నువ్వు దూరంగా వెళ్తున్నావు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన నీకు సమీపంగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. బాగా ఆలోచన చేయండి. యేసయ్యను అంగీకరించిన ఏ బిడ్డైనా ఏ కుటుంబమైనా ఒంటరి కాదు, ఒక సైన్య సమూహం. నేను రక్షించుకున్నటువంటి ఆ దేవాది దేవుడు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, భయంకరుడు, బలమైన వాడు, అగ్ని కన్నులు కలిగిన వాడు. అటువంటి వాడే నీకు సమీపంగా ఉన్నవాడు. నువ్వు ఎలా ఒంటరి అవుతావు? నువ్వు ఎలా ఒంటరి కుటుంబం అవుతుంది? ఒకసారి ఆలోచన చేయి. నీ విశ్వాసం సన్నగిల్లితే, అపవాదికి నువ్వు అవకాశం ఇస్తే, అపవాది నిన్ను దూరంగా తీసుకెళ్ళి నువ్వు దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టం లేని స్థితిలో నేను ఒంటరిగా తీసుకువెళ్తాడు తప్ప నువ్వు ఎప్పుడు ఒంటరి దానవు, ఒంటరి వాడవు కాదు. ఎందుకో తెలుసా? నీకు సమీపంగా ఉన్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరో తెలుసా? సృష్టికర్త, సార్వభౌముడు, సర్వాధికారి, కృపా సంపన్నుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఎలాంటి వాడు తెలుసా? రోషము కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? భీకరమైనటువంటి భయంకరుడు. అటువంటి గొప్ప దేవుని కలిగిన నువ్వు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతావు? ఎందుకు నాకు ఎవరు లేరని అనుకుంటావు? ఎందుకు నాకు ఈ అప్పుల సమస్యల్లో, ఈ శ్రమ సమస్యల్లో, నా బిడ్డ వివాహంలో, నా కొడుకు వివాహంలో, మా భవిష్యత్తు విషయంలో అందరూ నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావు? మనుషులు నీకు దూరంగా ఉండొచ్చేమో, కానీ సర్వోన్నతుడు, సర్వాధికారి నీకు నాకు నిత్యము సమీపం ఉన్న దేవుణ్ణి ఎప్పుడు నువ్వు తలుచుకుంటూ ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినాలని నువ్వు ఆశ కలిగితే ఆయన నీతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? సమీపంగా ఉన్న దేవుడు నీతో మాట్లాడడానికి, నేను నడిపించడానికి ఉన్నాడు గనక ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబంగా ఉండాలి. మూడవది చూద్దాం. కీర్తనలు 118. కీర్తనలు 118. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబంగా మనం ఉండాలంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమో తెలుసా? నీవు నాకు రక్షణ ఆధారమై ఉన్నావు, నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ఆయన ఎవరంట? రక్షణకు ఆధారుడై ఉన్నాడు, రక్షణను కల్పించే రక్షకుడై ఉన్నాడు, నిన్ను రక్షించినటువంటి లోక రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ఆయన నీకు ఉత్తరమిచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు, సమాధానపరిచే దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు, నిన్ను నిత్యము ఆయన కృపలో భద్రపరిచే దేవుడు నీకున్నందుకై నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబంగా ఉండాలి. రక్షించినటువంటి దేవుడు నిన్ను ఒంటరిగా వదిలివేయలేడు. ఈ రోజు నువ్వైనా నేనైనా మన కన్న పిల్లలను గాలికి వదిలేస్తున్నామా? లేదు కదా. వారికి శ్రమైనా, బాధ అయినా, వేదైనా రాకముందే మన వారి స్థితిగతులన్నింటినీ మనం ఎరిగి ఉండి వారికి అన్ని సదుపాయాలు చేయట్లేదా? అందుకే దేవుడు కూడా మనకు రక్షణ ఇచ్చిన, రక్షణ ఆధారమై శిల ఉన్నాడు గనక. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు ఏ స్థితిలోనైనా నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇచ్చే సమాధానకర్త, ఆదరణకర్త అయి ఉన్నాడు గనక ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని దేవప్రేమ నాకు ఫోన్ చేసినప్పుడు ప్రభు నాకు చెప్పినది ఏమంటే, నేను పరిశుద్ధుడను గనక నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులైనారు. ఎందుకంటే ఆయనను అంగీకరించిన మనము పరిశుద్ధులము గనక. అన్ని జనముల నుంచి మనం నశించిపోకుండా
ఆయన జనాంగంలోనికి మనం తీసుకొని వచ్చాడు. నరకము నుంచి, పాపము నుంచి విమోచించి రక్షణ, నిత్య జీవము, పరలోకం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన దూరంగా ఉండేవాడు కాదు, సమీపంగా ఉండేవాడు గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీ రక్షణకు ఆధార సంభూతుడై ఉన్నాడు. నీ ప్రతి ఒక్క మొరకు, ప్రతి ఒక్క ప్రార్థనకు సమాధానము, ఉత్తరమిచ్చే, జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంటిలో మేలు జరిగిన, నీ ఒంటిలో మేలు జరిగిన, నీ కుటుంబంలో మేలు జరిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన లేనిది మనం లేము. ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా మనము ఆయన లేనిది మనకి ఏది కలగలేదు గనుక అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ కుటుంబాలై మనం ఉన్నాం. ఈ కుటుంబం ఆధారం చేసుకొని ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలన్నింటినీ మీ హృదయంలో భద్రపరుచుకుంటే, ఈ రాత్రి మీరు భోజనం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్రభుతో మాట్లాడండి. ఎందుకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అడిగితే ఆయన చెబుతాడు, కుమార్తె నేను పరిశుద్ధుడను గనక నీవు నన్ను అంగీకరించినందుకు నేను ఎంత పరిశుద్ధుడనో నీవు అంత పరిశుద్ధుడవు, అంత పరిశుద్ధురాలు గనక నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత నీకుంది అని చెబుతాడు. ఎందుకు ప్రభువా ఇంకా కృతజ్ఞతలు చెప్పాలి అని అడిగితే, కుమారుడా, కుమార్తె నీవు నన్ను ఎరగక ముందు అలాగే ఉండి చనిపోతే నువ్వు పాపము నరకానికి వెళ్తావు. నీవు నన్ను అంగీకరించినందుకు, నా మీద నమ్మకం ఉంచినందుకు, నా నామం మీద విశ్వాసం ఉంచినందుకు నిన్ను ఆ స్థితిలో నుంచి లేవనెత్తి గొప్ప రక్షణ ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, నిన్ను నా సొత్తుగా, నా కుమార్తెగా, కుమారుడుగా చేసినందుకు నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి నాన్న అని జ్ఞాపకం చేస్తాడు. ప్రభువా ఎందుకు నీకు ఇంకా కృతజ్ఞతలను చెప్పాలి అంటే, ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఇదిగో ఈ లోకంలో నీ తల్లిదండ్రులు ఒక దినాన నిన్ను వదిలేస్తారేమో, నీ స్నేహితులు, నీ బంధువులు, రక్త సంబంధికులు నీకు దూరం అయిపోతారేమో, కానీ నేను నీకు దూరంగా ఉండేవాడను కాదు నాన్న, నీకు సమీపంగా ఉండేవాడను. నువ్వు పిలిస్తే పలికేవాడను, నువ్వు ఏడుస్తే ఏడ్చేవాడను, నువ్వు దుఃఖిస్తే నేను దుఃఖించేవాడను. నీకు సమీపంగా ఉండి నిన్ను నడిపించే వాడనై ఉన్నందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓ కుమారుడా, కుమార్తె నీకు రాత్రి జ్ఞాపకం చేస్తాడు. అయ్యా ఇంకా ఎందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే చెబుతాడు, నీ రక్షణకు ఆధారం నేను. నువ్వు రక్షణలో ఉన్నవి, ఆ రక్షణ ఇచ్చినటువంటి, ఆ రక్షణకు ఆధారము, ఆ రక్షణకు బండైనటువంటి క్రీస్తును ఇదిగో నా మీద నిలబడ్డావు, రక్షణ అనే బండ మీద నిలబడ్డావు కదా, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. నీ ప్రతి మాట నేను వింటున్నాను, నీ ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాను, నీ ప్రతి మొర నేను వింటున్నాను. తగిన సమయంలో నీకు సమాధానమును, ఆదరణను, ధైర్యమును నీకు ఇస్తున్నాను కదా, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఈ 4-5 విషయాలు నీకు ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడునుగాక. ప్రభు నీతో మాట్లాడునుగాక. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ప్రభు నాతో మాట్లాడునుగాక. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ప్రభు మనకు సమీపంగా ఉన్న దేవుడు నిత్యము మనల్ని నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మన హృదయంలో స్థిరపరిచి బలపరచుట కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సొలొమోను ప్రార్థనలో నడిపిస్తాడు.